వెల్కమ్ టు మార్కెట్ హంటర్స్. ఈ వీడియోలో మనము నెక్స్ట్ మనకి 12th జనవరిన ఎటువంటి ఏ స్టాక్స్ మనకి మూమెంట్ ఇవ్వబోతున్నాయి అండ్ వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అండ్ ఏ స్టాక్స్లో మనము 12th జనవరిన మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది, ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ మీరు ఈ వీడియోని వాచ్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మోటో కార్పొరేషన్ చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 4.93% మూవ్ అవ్వడం జరిగిందనమాట. సో దీని యొక్క నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఎలా ఉండబోతుంది అనేది కింద చెక్ చేస్తే డైలీలో మనకి హ్యూజ్గా వాల్యూమ్స్ అనేది బిల్డ్ కావడం జరిగింది ఈరోజు. సో వెరీ అగ్రెసివ్గా మూమెంట్ తీసుకుంది. మనకి బాటమ్ అయినప్పటికీ బాటమ్ లెవెల్ నుంచి ఒక మంచి మూమెంట్ అనేది ఈ స్టాక్లో కనబడడం జరిగింది. అండ్ వాల్యూమ్స్ కూడా తీసుకుంటే లాస్ట్ 1 monthలో మనకి గుడ్ వాల్యూమ్స్ అనేది జనరేట్ కావడం జరిగింది ఈరోజు. సో ఫర్దర్గా దీని యొక్క టార్గెట్ కింద చూస్తే మనకి 4,500 లెవెల్స్ని టెస్ట్ చేయబోతుంది. ఈ మంత్ జన్ ఎండింగ్ లోపల 4,500 లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రజెంట్ అయితే 4,330లో మనకి స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మనకి మార్కెట్ కింద సపోర్ట్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి హీరో మోటో కార్పొరేషన్లో 4,500 అనేది మన టార్గెట్. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ చూస్తే 6%లో మనకి క్లోజ్ కావడం జరిగింది. అండ్ దీనిలో కూడా మనకి వాల్యూమ్స్ కింద చూస్తే హ్యూజ్గా వాల్యూమ్స్ అనేది డెవలప్ కావడం జరిగింది. లాస్ట్ నవంబర్ నుంచి చూస్తే ఏదైతే మనకి జనవరి 11th వాల్యూమ్స్ ఫామ్ అయినాయో ప్రీవియస్ వాల్యూమ్స్ కంటే హ్యూజ్గా వాల్యూమ్స్ అనేది బిల్డ్ కావడం జరిగింది. సో దీనికి ఫర్దర్ టార్గెట్స్ కింద మనం చెక్ చేయగలిగితే 2,390 లెవెల్స్ని టెస్ట్ చేయబోతుంది. ప్రజెంట్ అయితే 2,270లో ఈ స్టాక్ క్లోజ్ కావడం జరిగింది. ఫర్దర్గా 100 పాయింట్స్ అనేది ఈ స్టాక్ మూవ్ కావడానికి ఎక్కువగా పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో డైలీలో చూసినా మనకి వీక్లీలో చూసినా కానీ వాల్యూమ్స్ అనేది గుడ్ వాల్యూమ్స్ అనేది ఈ స్టాక్లో కంటిన్యూగా బిల్డ్ కావడం జరుగుతుంది. అలానే గుజరాత్ గ్యాస్ వచ్చేసి 5%లో మనకి క్లోజ్ కావడం జరిగింది. ఈ స్టాక్ 3.95లో మనకి క్లోజ్ కావడం జరిగింది. అండ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్తో ఈ స్టాక్ ఈరోజు క్లోజ్ అయిందనమాట. సో ఫర్దర్గా దీని లెవెల్స్ చూస్తే 543 అంటే మనకి 544 లెవెల్ అప్రాక్సిమేట్లీ క్లోజ్ కావడం జరిగింది. అండ్ ఫర్దర్గా దీన్ని టార్గెట్ కింద తీసుకుంటే 580 లెవెల్ని వెరీ సూన్లో ఈ స్టాక్ రీచ్ కావడం జరుగుతుంది. సో 544 to 580 అనేది మనకి గుజరాత్ గ్యాస్ యొక్క టార్గెట్ అప్రాక్సిమేట్గా మనకు ఉండవచ్చు. అలానే ఎంజీఎల్ చూస్తే ఎంజీఎల్లో ఈరోజు గుడ్ మూమెంట్ అయితే అనేది కనబరచడం జరిగిందనమాట. అండ్ ఈ స్టాక్ల చూస్తే మనకి లాస్ట్ 1 వీక్లో నుంచి గమనిస్తే మనకి ఏదైతే మనకి సెల్లర్స్ ఉన్నారో సెల్లర్స్ అనేది హ్యూజ్గా రిజెక్షన్ చేయబడి బయ్యర్స్ అనేది స్టాక్లో మనకి కంటిన్యూగా ఎంటర్ కావడం జరిగింది. అండ్ లాస్ట్ 1 monthలో మనము ఈ స్టాక్ యొక్క వాల్యూమ్స్ చూస్తే కంటిన్యూషన్గా బయ్యర్స్ అనేది మనకి ఎవ్రీ వీక్ బయ్యర్స్ అనేది మనకి బుల్డప్ జరుగుతూ వస్తుంది. ఫర్దర్గా ఈ స్టాక్ చూస్తే మనకి పొజిషనల్గా ఇంకొక 60+40 అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అనేది ఈ స్టాక్లో మనకి మూమెంట్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇమీడియట్గా 1270 లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ 1272 లెవెల్ అబవ్ మనకి స్టేబుల్ కాగలిగితే అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 1344 లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం అయితే ఈ ఎంజీఎల్లో మనకు కనపడతా ఉంది. నెక్స్ట్ వోల్టాస్ స్టాక్స్ చూస్తే వోల్టాస్ స్టాక్ అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనకి లాస్ట్ నవంబర్ మరి కంటిన్యూషన్గా బై ట్రెండ్ అనేది రావడం జరిగిందనమాట. సో ప్రజెంట్ చూస్తే బ్రేక్అవుట్ లెవెల్కి మనకి బ్రేక్అవుట్ అయితే రీసెంట్ బ్రేక్అవుట్ మనకి బ్రేక్అవుట్ కూడా ఇవ్వడానికి ఆల్మోస్ట్ నియర్లో ఉంది. ఎప్పుడైతే మనకి 1069.70 ఆల్మోస్ట్ 1070 లెవెల్ని స్టేబుల్ అయ్యి ఆ లెవెల్ని బ్రేక్ చేస్తుందో ఫర్దర్గా ఇక్కడి నుంచి ఒక 90 పాయింట్స్ అంటే 1150 పాయింట్స్ 1150 లెవెల్ని ఈ వోల్టాస్ అనేది రీచ్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే టోరెంట్ ఫార్మా వచ్చేసరికి క్లియర్గా మనం ఆల్రెడీ ఈ స్టాక్ను డిస్కస్ చేయడం జరిగింది. టోరెంట్ ఫార్మా కూడా మనకి గుడ్
మూమెంట్ విత్ కంటిన్యూషన్ వాల్యూమ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా చూస్తే స్ట్రాంగ్ వాల్యూమ్లో మనకి ట్రేడ్ కావడం జరిగిందనమాట. ఎప్పుడైతే మనకి స్టాక్ ఇంకొక 30 పాయింట్స్ అబవ్ గిన 2498 ఆల్మోస్ట్ 2500 గిన అబవ్ ట్రేడ్ కాగలిగితే ఫర్దర్గా అనదర్ బై ట్రెండ్ అనేది తీసుకొని ఇంకొక 100 పాయింట్స్ 2595 లెవెల్కి ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలానే న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే కంటిన్యూషన్గా మనకి మూమెంట్ ఇవ్వటం జరిగింది ఈ స్టాక్లో, ఈ న్యాచురల్ గ్యాస్లో కమోడిటీకి సంబంధించింది. సో ఇదైతే మనకి హ్యూజ్గా వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతూ ఉంది. అలానే గుడ్ మూమెంట్ అయితే కనబరుస్తూ ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే కన్నా న్యాచురల్ గ్యాస్లో మనకి మంచి ట్రేడింగ్ కంటిన్యూషన్గా కనిపిస్తూ ఉంది. అలానే ఫర్దర్ లెవెల్స్ తీసుకుంటే 280 లెవెల్స్కి అయితే ఈ మంత్ ఎక్స్పైరీకి 285 లెవెల్స్ అయితే ఈ మంత్ ఎక్స్పైరీకి మనకి దీనిలో క్లియర్గా హై లెవెల్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఫర్దర్గా మీరు పొజిషనల్కి ట్రేడ్ చేయదలుచుకుంటే 285 లెవెల్ అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 285 లెవెల్ బ్రేక్ అవుతుందో ఫర్దర్గా 312 లెవెల్స్ని కూడా మనకి ఇది టెస్ట్ చేయొచ్చు. బట్ ఫైనల్గా అయితే 285 అనేది నియర్ టర్మ్లో ఉన్నటువంటి టార్గెట్ అనేది న్యాచురల్ గ్యాస్లో మనకి కనబడటం జరిగింది. అలానే క్రూడ్ ఆయిల్ గిన లెవెల్ చెక్ చేస్తే 6000 లెవెల్లో మనకి ట్రేడ్ అవుతూ ఉంది. బట్ కంటిన్యూషన్గా మనకి ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే కన్సాలిడేషన్లో ఉందని చెప్పొచ్చు. ఇది క్లియర్గా అప్ ట్రెండ్ కింద తీసుకోవాలి అంటే మనకి క్రూడ్ ఆయిల్ 6150 పైన ట్రేడ్ అయినప్పుడు మాత్రమే మనకి స్టాక్లో క్లియర్ అప్ ట్రెండ్ అనేది కనబడటం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 12th జనవరికి సంబంధించినటువంటి స్టాక్స్, వాటి యొక్క నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. సో ఈ వీడియో కింద మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.